ఎకరాకు రూపాయి 10,000 పంట నష్టం సీఎం రేవంత్. ముంతా తుఫాన్ ప్రభావంతో తెలంగాణలోని 12 జిల్లాల్లో తీవ్ర నష్టం వాటిల్లిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పంట నష్టం, ఆస్తి నష్టం దెబ్బతిన్న రోడ్లపై నివేదికలు తెప్పించాలని ఆదేశించారు. హనుమకొండ కలెక్టరేట్లో ఆయన మీడియాతో మాట్లాడారు. తాజా వరదల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు రూపాయి 5 లక్షల పరిహారం ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఇల్లు మునిగిన వారికి రూపాయి 15,000, ఆవులు గేదెలు మృత్యువాత పడితే రూపాయి 50,000, మేకలు గొర్రెలకు 5,000, పంట నష్టం కింద ఎకరాకు రూపాయి 10,000 చెల్లించినట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ల్యాబ్ పరీక్షలకు అనుమతించకపోవడంతో బీటెక్ థర్డ్ ఇయర్ స్టూడెంట్ ఆత్మహత్యాయత్నం. చిత్తూరు సితమ్స్ ఇంజనీరింగ్ కాలేజీలో ఘటన. అకాడమిక్ బ్లాక్ 3వ అంతస్తు నుంచి దూకిన నందిని రెడ్డి అనే స్టూడెంట్ చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. ఏపీలో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. జోగి రమేష్ చంద్రబాబు, నారా లోకేష్ ను ప్రశ్నిస్తే నాపై దుష్ప్రచారం చేశారు. మీరు తిరుమల, విజయవాడ రాలేవని అంటే నేనే మీ ఇంటికి వస్తా. ఇబ్రహీంపట్నంలో కల్తీ మద్యం ఫ్యాక్టరీని బాహ్య ప్రపంచానికి చూపించాను. కల్తీ మద్యం కేసులో సిబిఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశా. నార్కో అనాలసిక్ టెస్టుకు కూడా సిద్ధమే. మాజీ మంత్రి జోగి రమేష్ గారు. హన్మకొండ జిల్లా సమ్మయ్య నగర్లో వరద ప్రభావిత ప్రాంతాన్ని పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సీఎంతో పాటు వరద ప్రభావిత ప్రాంతాన్ని పరిశీలిస్తున్న మంత్రులు పొంగులోటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకులు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో భేటీ అయిన మహారాష్ట్ర ఐటీ, సినిమాటోగ్రఫీ మంత్రి ఆశిష్ షెలార్. సినిమా పరిశ్రమాభివృద్ధి కోసం ప్రభుత్వ పాలసీ అంశాలపై ఇరువురి మధ్య చర్చ. మహారాష్ట్ర ఫిల్మ్ సిటీని విజిట్ చేయాలని మంత్రి కోమటిరెడ్డిని ఆహ్వానించిన మహారాష్ట్ర మంత్రి ఆశిష్ షెలార్. అభివృద్ధి సంక్షేమాలే కాంగ్రెస్ ఎజెండా. జూబ్లీహిల్స్ లో ఎగరాలి 3 రంగుల జెండా. హైదరాబాద్ నగర సమగ్ర అభివృద్ధికి ప్రజాప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ. నగరం నలుమూలాల ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం కోసం డిఫెన్స్ భూముల సాధన. శబ్దాల కాలంగా ఆగిపోయిన మెట్రో ఫేజ్ 2 విస్తరణకు శరవేగంగా చర్యలు. 2 ఏళ్ల అభివృద్ధి సంక్షేమాలను చూసి ఓటేయండి. నవీన్ యాదవ్ గారిని గెలిపించండి. పోలింగ్ తేదీ 12 నవంబర్ 2025. పరిపాలన చేతగాని ఫేక్ ప్రామిస్లు ఇచ్చిన కాంగ్రెస్ ఓళ్లను ఓడించి బుద్ధి చెప్దాం. మాటిస్తే నిలబడే బీఆర్ఎస్ఏ మళ్లీ రావాలి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేద్దాం. మాగంటి సునీత గోపీనాథ్ గారిని గెలిపిద్దాం. కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుద్దాం. జూబ్లీహిల్స్ విత్ బీఆర్ఎస్. ఓట్ ఫర్ కార్. మమ్మీ ఓటింగ్ టైం అయిపోతుందే, నడు జల్దీ పోదాం. ఆగు బేటా, ఎక్కడవక్కడనే ఉన్నాయి ఈ బాసాన్లు, దోమాలే. ఈ చెత్తంతా క్లీన్ చెయ్యాలి, అప్పుడు అమ్మా ముందు ఇంటి చెత్తని కాదు, రాష్ట్రానికి పట్టిన చెత్తని క్లీన్ చేద్దాం. నాడు. ఏందే, ఏమైంది? ఏదో పెద్ద ఇష్యూ జరిగినట్టు మాట్లాడుతున్నావు. కాకపోతే ఏందే మరి, నువ్వు రాత్రి పగలు కష్టపడి కరెంట్ బిల్ కడితే వాళ్ళు సరిగ్గా పవర్ కూడా ఇస్తలేరు. అడ్మినిస్ట్రేషన్ అంటే ఇదేనా? బీఆర్ఎస్ ఉన్నప్పుడు 24 గంటల కరెంట్ ఇస్తుండే కదా. వీళ్ళు 6 హామీలు ఆశ పెట్టి అసలుకే ఎసరు పెట్టిండ్రు. ఈ దొంగల హామీలు నమ్మినందుకు మన స్టేట్ డెవలప్మెంట్ కూడా అయిపోయింది. ఈ ఫేక్ ప్రామిస్లు ఇచ్చినోళ్ళకు ఓటేస్తే మన తెలంగాణ ఫ్యూచర్ ఇంకేమైతుందో. అవు బేటా, డెవలప్మెంట్ అంటే ఏందో రుచి చూపించిన సర్కార్ నిడిచిపెట్టి ఈ జీరో ప్రామిస్ గాల్ని నమ్మినాం. కష్టం వస్తే కనీసం రివ్యూ మీటింగ్ కూడా పెడతలేరు. అందుకే మమ్మీ మనకి ప్రాక్టికల్ లీడర్షిపే కావాలి. మాటిస్తే నిలబడే బీఆర్ఎస్ భరోసానే మళ్ళా రావాలి. నడు, ఈ చెత్తను ఓట్తో క్లీన్ చేసి మన కారు గుర్తుకే ఓటేద్దాం. చెత్త ఎక్కడుందో ఇప్పుడు అర్థమైంది. నడు బేటా, నడు. కారు గుర్తుకు ఓటేద్దాం, తెలంగాణను కాపాడుకుందాం. జై తెలంగాణ. రైతు ఓట్లు దండుకొని సీఎం కుర్చీలో కూర్చున్న రేవంత్ రెడ్డి ఇప్పుడు అదే రైతులు ఇబ్బందుల్లో ఉంటే వారిని విస్మరిస్తున్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందో, ప్రభుత్వం ఎంతమందికి నష్టపరిహారం ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. శ్రీ మహేశ్వర్ రెడ్డి గారు, బీజేపీ శాసన సభాపక్ష నేత, నిర్మల్ ఎమ్మెల్యే. ఏ రైతుల ఓట్లు దండుకొని ఈ రోజు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నాడు రేవంత్ రెడ్డి, అదే రైతులను విస్మరిస్తూ వాళ్ళ కష్టాలలో కొంతవరకైనా కూడా నేను ఉన్నానని చెప్పుకునేటువంటి ప్రయత్నం చేయనటువంటి ముఖ్యమంత్రి మొన్నటికి మొన్న జరిగినటువంటి వరి పంట నష్టం కానీ, మక్కల నష్టం కానివ్వండి, టర్మరిక్ కూడా నష్టం జరిగింది, అన్ని పంటలకు నష్టం జరిగింది. కానీ ముఖ్యమంత్రి మాత్రం ఇప్పటి వరకు ఒక్కరికి కూడా పంట నష్ట పరిహారం ఇవ్వాలని ఆలోచన చేయలేదు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను ముఖ్యమంత్రి గారిని, మీరు ముఖ్యమంత్రిగా ఎన్నికైనప్పటి నుంచి అకాల వర్షాల వలన ఇప్పటి వరకు ఎన్ని లక్షల ఎకరాల భూమికి పంట నష్టం జరిగింది, ఎన్ని లక్షల మంది రైతులు నష్టపోయినరో మరి ఇప్పటి వరకు ప్రభుత్వం ద్వారా
ఎంతమంది రైతులు మీరు ఆదుకున్నారు, ఎన్ని లక్షల ఎకరాలకి ఎంత రెమ్యునరేషన్ ఇచ్చినారో, కాంపెన్సేషన్ ఇచ్చినారో ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. రేవంత్ రెడ్డికి ప్రతి అంశంలో కూడా రాజకీయం కనపడుతుంది. ఏ రోజు కూడా ప్రజల్ని ఆదుకోవాలని, రైతుల్ని ఆదుకోవాలని, ఈ రాష్ట్రానికి మేలు చేయాలన్న ఆలోచన మాత్రం రేవంత్ రెడ్డి గారికి ఏ రోజు కూడా ఉండదు. ఒక వరి పంట వేయాలంటే కనీసం 30,000 ఎకరానికి 30,000 పెట్టుబడి కావాలి. రైతులు ఈ రోజు నిన్ననే నేను నిజామాబాద్ వెళ్ళొచ్చిన, పండించిన పంట ఎంతో కష్టపడి పండించినటువంటి పంట ఎకరానికి 35 క్వింటాలు వస్తుంది, కనీసం 20 క్వింటాలు కూడా ఈసారి రాలేదు. విపరీతమైనటువంటి అధిక వర్షపాతం వల్ల వచ్చిన 20 క్వింటాలు కూడా కొనుగోలు కేంద్రాలకు తరలించిన తర్వాత ఈ అకాల వర్షం వల్ల పూర్తిగా తడిచిపోయి ధాన్యం అంతా నీళ్లలో ఉంటే రైతులు బాధపడుతున్నటువంటి సన్నివేశాలు చూస్తుంటే ఎవరన్నా చలించిపోవాల్సిందే. మరి అంత బాధలో ఈ రోజు రైతులు ఉండి ప్రభుత్వం వైపు సాయం చేస్తారని ఎదురు చూస్తా ఉంటే కేవలం పేపర్ స్టేట్మెంట్లకి పరిమితమవుతారు తప్ప మీరు ఏ రోజు కూడా రైతులను పట్టించుకున్న పాపన పోలేదు. ఇప్పటి వరకు ₹1 కంపెన్సేషన్ ఇవ్వాలన్న ఆలోచన మీకు లేదంటే ఎంత దుర్మార్గమైనటువంటి పాలన ఈ రాష్ట్రంలో జరుగుతున్నదో ఇంతకన్నా నిదర్శనం ఇంకొకటి లేదు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యమంత్రి గారు వెంటనే వరి పంటకు ₹30,000 ఎకరానికి నష్టపరిహారం చెల్లించాల్సిందే. ఖచ్చితంగా మీరు 30,000 ఎకరానికి పంట నష్ట పరిహారం చెల్లించే వరకు భారతీయ జనతా పార్టీ తరఫున మేము ప్రశ్నిస్తూనే ఉంటాం. అవసరమైతే దీని మీద మేము ఉద్యమానికి కూడా మేము ఆలోచన చేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం. ప్రతిసారి కేవలం ముసలి కన్నీళ్లు కార్చడం, ఊరికి హెలికాప్టర్ లో గాలి తిరుగుడు తిరిగి వచ్చేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చి వదిలేస్తా ఉన్నారు. మరోవైపు కొనుగోలు కేంద్రాల్లో మాయిశ్చర్ 17% ఉండాలా, తడిచిన ధాన్యం కొనుగోలు చేయమని చెప్పేసి అక్కడ కొనుగోలు కేంద్రాల్లో రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. మరి రైతు ఎంతో కష్టపడి పండించిన పంట ఆరబెట్టిన తర్వాత కూడా ఇప్పుడున్నటువంటి అట్మాస్ఫియర్ కి అక్కడ మాయిశ్చర్ వస్తలేదు. చివరకు సగం ధరకు వాళ్ళు ప్రైవేట్ వాళ్ళకు అమ్ముకునేటువంటి దుస్థితి వచ్చింది. కొన్ని చోట్ల ప్రైవేట్ వాళ్ళు కూడా తడిసిన ధాన్యం అని చెప్పేసి కొనే పరిస్థితులు లేరు. మరి ఇలాంటి పరిస్థితులు మీరు రైతులను ఆదుకోకుంటే ఇంతకన్నా దుర్మార్గం ఇంకొకటి లేదు అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో భాగంగా రహమత్ నగర్ డివిజన్ పరిధిలోని హబీబ్ ఫాతిమా నగర్ ఫేజ్ 2లోని 117, 118 బూత్లు మరియు శ్రీరామ్ నగర్ కాలనీలో మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ గారు హెచ్వైసీ సల్మాన్ ఖాన్ గారితో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించి నమూనా బ్యాలెట్లోని 3వ నంబర్ కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ గారిని గెలిపించాలని కోరడం జరిగింది. నల్గొండ జిల్లా చిట్యాల పట్టణ కేంద్రంలో ఉన్న రైల్వే బ్రిడ్జి కింద భారీగా చేరిన వర్షం నీరు, హైవేపై ట్రాఫిక్ జామ్. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై 4 కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు, నెమ్మదిగా కదులుతున్న వాహనాలు, తీవ్రంగా ఇబ్బంది పడుతున్న వాహనాలు. బ్రేకింగ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్లో తీవ్ర విషాదం. శ్రీకాకుళం కాశీ బుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట, 9 మంది మృతి, పలువురికి గాయాలు. దేవాలయ సామర్థ్యం 2-3 వేలు కాగా ఇవాళ ఏకంగా 25,000 మందికి పైగా తరలివచ్చారు. కార్తీక ఏకాదశి శనివారం కావడంతో వెంకన్న స్వామి దర్శనం కోసం భారీగా భక్తజనం వచ్చారు. దీంతో సాధారణ స్థాయిలోని రైలింగ్ విరగడంతో భక్తులు పడిపోయారు. ఒక్కసారిగా గందరగోళ పరిస్థితి తొక్కిసలాటకు దారితీసింది. కాంగ్రెస్ పార్టీని ఓడించాలని మోకాళ్ల మీద నిలబడి ప్రాధేయపడిన నిరుద్యోగులు. మా నిరుద్యోగులకు ఉద్యోగులు రావాలంటే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని ఓడించాలని జూబ్లీహిల్స్ ప్రజలను వేడుకుంటున్న నిరుద్యోగులు. అందరూ కూడా మాకు అవకాశం కల్పించాలని కోరుతున్నాము. మీ కాళ్ళు మొక్కుతాము. దయచేసి ఎవ్వరు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకండి. నిజం అందరినీ వేడుకుంటున్నాము. మోకాల మీద కూర్చొని కూడా మేము చెప్తున్నాము. దయచేసి కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఓటు వేయకండి. మరీ చెప్తున్నాం. మేము ఎంత నష్టపోతే ఇంత బాధపడతామో చూడండి, ఒకసారి అర్థం చేసుకోండి. నిరుద్యోగులం ఈ రోజు ఇక్కడికి వచ్చి ఇంత ఆవేదన చెందుతున్నామంటే మా ఇంట్లో పరిస్థితులు ఏవి కూడా మాకు చక్కగా లేవు. మేము చాలా బాధపడుతున్నాం, చాలా ఇబ్బంది పడుతున్నాము.
అంత ఇబ్బంది పడే మేము ఇక్కడ నామినేషన్లు వేసినాము. ఇగోండి మా ప్లకార్డ్స్ కూడా ఇవే, మొత్తం ఉద్యోగాలు అమ్ముకున్నారు జీవో 29 చెప్పేసి. మీకు అంటే మీరు పెద్దవారు కాబట్టి ఇవి మీకు అర్థం కాకపోవచ్చు, కానీ ఇవన్నీ మాకు తెలుసు. ఈ జీవోల వల్ల మేము ఉద్యోగాలు కోల్పోయినాము చాలా మంది, అందుకే మేము ఇట్లా రోడ్ల మీదకి వచ్చినాము. దయచేసి మీరు అందరు కూడా పెద్ద మనసుతో అర్థం చేసుకొని కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఓటేయకండి. నేను చెప్పడం కాదు, మన ఇంట్లో ఉండే మహిళలకి ఫ్రీ బస్ అని చెప్పారు, కానీ మీతోనే ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఇవి మేము చెప్తున్నాం కాదు, మీరు చూస్తున్నారు, రియల్ గా మీరే బస్సులు ఎక్కినప్పుడు మీరు గమనిస్తున్నారు ఇవన్నీ. దయచేసి ఇవన్నీ మేము చెప్పడం కాదు, ఒకసారి మీరు పెద్దలు గమనించండి. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేయకండి. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, గెలిపించండి అని మేమే నిరుద్యోగులం అందరం కూడా వెళ్లి అందరికి ప్రచారాలు చేసినాము, బస్సు యాత్రలు చేసినాము. కానీ ఈ రోజు మమ్మల్ని పట్టించుకోని పరిస్థితి. మేము ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక ఇలా రోడ్ల మీదకి వచ్చి మనకి మనమే చెప్పుకోవాలి కాబట్టి మేమే వచ్చినాము. దయచేసి అర్థం చేసుకోండి అందరూ. మీకు దండం పెడతాం చేతులెత్తి, కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఓటేయకండి. నిజామాబాద్ జిల్లాలో మహిళ దారుణ హత్య. బాసర ప్రధాన రహదారి సమీపంలో నన్నంగా లేని మహిళ మృతదేహం లభ్యం. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం ఫకీరాబాద్ మిట్టాపూర్ శివారులో బాసర ప్రధాన రహదారి సమీపంలో నన్నంగా ఉన్న మహిళ మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారాన్ని ఇచ్చిన స్థానికులు ఒక చేయి మరో చేతి వేళ్లు తల తొలగించి అతి కిరాతకంగా హతమార్చిన దుండంగులు ఘటనా స్థలానికి చేరుకొని డాగ్ స్మాట్స్ సహాయంతో తనిఖీలు చేస్తున్న పోలీసులు నెల రోజుల వ్యవధిలో 2 మహిళలు హత్యకు గురవ్వడంతో భయాందోళనలో స్థానికులు. హన్మకొండ జిల్లా సమ్మయ్య నగర్లో వరద ప్రభావిత ప్రాంతాన్ని పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సీఎంతో పాటు వరద ప్రభావిత ప్రాంతాన్ని పరిశీలిస్తున్న మంత్రులు పొంగులోటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకులు.